రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు వైసీపీ క్యాండిడేట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమండ్రి స్థానికుడైన తనకే ఓటర్లు పట్టం కడతారని చెప్పుకొస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తన గెలుపునకు కారణమని ఆయన ముక్తాయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రేపటి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాజమండ్రిలో ప్రచారం చేసిన ఉపయోగం లేదంటున్న గూడూరి శ్రీనివాస్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. నాన్ లోకల్ అనే నినాదంతో రాజమండ్రి పార్లమెంట్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే ఓటర్లను ఆయా ఏవైతే పార్టీలు ఉన్నాయో మేనిఫెస్టో అంశాలతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈసారి రాజమండ్రి పార్లమెంటు గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఈసారి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మనం చూస్తున్నాం కూటమి నుంచి పురంధేశ్వర్ గారు ల్యాండ్ అయిపోయారు. ఇప్పటికే ప్రచారం దిగుతున్నారు. రాజమండ్రి పార్లమెంట్ని కేంద్ర నిధులతో అభివృద్ధి చేసామనేది అవి ప్రచారంలో ప్రధానంగా పెడుతున్నారు. మీరేమంటారు? రాజమండ్రిని మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేశాం. గత 5 సంవత్సరాల్లో రాజమండ్రి ముఖ చిత్రాన్ని మార్చాం. ఆవిడ ఏదో చెప్తే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ కూటమిలోని తెలుగుదేశం అధికారంలో ఉంది. వారు చిన్న పని కూడా చేయలేవాళ్ళు. రాజమండ్రి ఎలా ఉందో అలా డర్టీగా ఉండేది. ఈరోజు రాజమండ్రి చూస్తే ఈ చారిత్రాత్మక నగరం చాలా అద్భుతమైన నగరంగా ఉంది. చుట్టుపక్కల నుంచి రాజమండ్రి లోకల్ పీపుల్ కాదు, పక్క జిల్లాల నుంచి కూడా సాటర్డే సండే పీపుల్ వచ్చి చాలా ఎక్కువ సంఖ్యలో హ్యూజ్ నెంబర్ మన రాజమండ్రిలో తిరిగి పర్యటిస్తున్నారు. అంటే ఎంత బాగా డెవలప్ చేస్తామని దానికి అదే నిదర్శనం. ఆవిడ ఒకసారి రాజమండ్రి అంతా తిరిగితే ఎవరు ఏ టైంలో అభివృద్ధి చేశారనేది ఆవిడకి తెలుస్తుంది. నేను చెప్పక్కర్లా, దాని గురించి కామెంట్ చేయక్కర్లా. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆమె వచ్చింది కాబట్టి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కూటమి సక్సెస్ అవుతుంది అనుకుంటారు. అది ఎవరు ఎలక్షన్లో పోటీ చేసే ప్రతి వాళ్ళు కూడా నెగ్గుతామనే పోటీ చేస్తారు, అందులో తప్పలేదు. బలాబలాలు అనేవి ఎవరి బలాలు వాళ్ళకు ఉంటాయి. మాకైతే ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. మేము ప్రజలకు మంచి సంక్షేమం ఇచ్చాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. అలాగే విద్యని మంచి నాణ్యమైన విద్యను అందించాం, మంచి వైద్యాన్ని అందించాం. ఆరోగ్యశ్రీ 25 లక్షలు తీసుకెళ్ళాం. విలేజ్ క్లినిక్లు, అలాగే హెల్త్ ఎట్ డోర్ డెలివరీ, డోర్ స్టెప్స్కి మేము అందించాం. ఇవన్నీ అద్భుతంగా చేస్తాం మేము. అదేవిధంగా మహిళా సాధికారత ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, డ్వాక్రా రుణమాఫీ చేసాం. ఇవన్నీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ ఆయన చేయలే. మేము చేసి చూపించాం. మాకు ఓటు అడిగే హక్కు ఉంది, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేదు, నిబద్ధత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఒకసారి వాళ్ళతో పోతుంటాడు, ఒకసారి విడిపోతాడు ఆయన. మాదంతా ఒకటే పార్టీ. మేము ఎవరితో కూడా కంబైన్డ్గా వెళ్ళాం. మేము సింగిల్గానే వెళ్తాం. మా సత్తా మేము సాడుతాం. గతంలో చూపించాం. ఇప్పుడు కూడా వైనాట్ 175 అనేది మేము రుజువు చేస్తాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు గారు వచ్చారు. ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొస్తాం, ప్రత్యేక హోదాతోనే ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. సరే, ఎన్నాళ్ళు ఎక్కడున్నారండి మరి? ప్రత్యేక హోదా ఇప్పుడు ఎన్నాళ్ళు ఎందుకు ఫైట్ చేయలేదు? ఈరోజు ఎలక్షన్ వచ్చాయని చెప్పి ప్రత్యేక హోదా అని చెప్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉంది. ఆ టైంలో పార్లమెంట్లో అడగాలి కదా. ఏ రోజైనా అడిగారా? అడిగిన దాఖలాలు లేవు. ఈరోజు వచ్చి ఎలక్షన్ల ముందు వచ్చి ప్రత్యేక హోదా తెచ్చేస్తాం. 10 మంది కార్యకర్తలు లేని పార్టీ ప్రత్యేక హోదా ఎలా తెస్తుందో చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో బొటాబొటిని సీఎం అయ్యారు తెలంగాణలో, అనేక సపోర్ట్లు తీసుకుని. ఆయన పెద్ద ప్రజారంజకంగా ఏం పాలన సాగించిన దాఖలాలు కూడా ఏం లేవు. ఆయన వచ్చి చేసేస్తే ఇక్కడికి మారిపోయే పరిస్థితి కూడా లేదు. ఆ పార్టీకి ప్రస్తుతం కార్యకర్తలే లేరు. అలాంటి వాళ్ళు ఎలా అధికారంలోకి వస్తారు? అదేదో ఊహించుకోవడం తప్ప. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? లాస్ట్ టైం వైసీపీ విన్నింగ్ రాజమండ్రి పార్లమెంట్. ఈసారి మీరు ప్రచారంకి వెళ్తున్నారు కదా, 7 కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది ప్రచారం అని? సార్, నేను విస్తృతంగా 7 సెగ్మెంట్స్లో కూడా పర్యటిస్తున్నాను. ప్రతిరోజు కూడా ప్రజల్లో స్పందన అద్భుతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం పట్ల జనం అంతా కూడా జేజేలు పలుకుతున్నారు. అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ నేను చేస్తున్న కామెంట్లు, వాలంటీర్లు తీసేయడం మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద. సో మాకు అద్భుత స్పందన ఉంది. 7 సెగ్మెంట్ల్లో కూడా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. డెఫినెట్గా 7 సెగ్మెంట్లో కూడా మేము నెగ్గి తీరుతాం, అందులో డౌటే లేదు.
సార్ లోకల్ నాన్ లోకల్ అనే ఒక వారు వినిపిస్తుంది, దాంతోపాటుగానే బీసీ ఓసీ మధ్య వారు అనేది ఇంకోటి కనిపిస్తుంది. ప్రజలు ఎవరిని విశ్వసిస్తారండి? అది నేను గత 25 సంవత్సరాలుగా రాజమండ్రిలో వైద్య వృత్తిలో ఉన్నాను. నేను రాజమండ్రిని దాటి ఎప్పుడు వెళ్ళలేదు. ప్రతి ఎలక్షన్కి ఒక్కొక్క ప్రాంతాన్ని మార్చుకునే వ్యక్తిని కాదు నేను. మా కుటుంబ సభ్యులంతా ఒకే పార్టీలో ఉన్నారు. అలాగే పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కూడా కాదు నేను. అదేవిధంగా మీరు ఇంకోటి ఏదో అన్నారు కదా, ఇంటి బీసీ ఓసీ అనేది. యా, అది జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సాధికారిత, సామాజిక సాధికారిత అనే దానికి అర్థం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పార్లమెంటు గుమ్మం తాకని వెనుకబడిన తరగతుల వారిని పార్లమెంటుకి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేరు. బీసీ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్ గారి, లేకపోతే పినరయ్ విజయన్ కానీ కూడా ఇంత అద్భుతంగా బీసీలను ఎంకరేజ్ చేసింది లేదు. ఈ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తి బీసీలకు అండగా ఉన్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. 25 పార్లమెంటు స్థానాల్లో 11 స్థానాలని కేవలం బీసీలకి ఇచ్చారు. ఇంకో 5 స్థానాలు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాకుండా ఈ 11 స్థానాలు ఇచ్చారు. 11 స్థానాల్లో ఇప్పుడు కూడా తెలుగుదేశం వారు ఇప్పుడు కూడా అగ్రవర్ణాలకి డబ్బులున్న వారికి ఇస్తున్నారు. సామాన్యులకి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ సామాన్యుల్ని బరిలో నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తున్నాం కదా, నేను స్థానికుడిని, ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు తనను ఆదరిస్తారు. ఏవైతే ప్రతిసారి ఎక్కడికి అధికారం కోసం రావడం, మళ్ళీ ఒకవేళ ఓడిపోతే వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా వలసవాదులు చేస్తూ ఉంటారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరిస్తారు. అందులోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది. నవరత్నాల ద్వారా సంక్షేమాన్ని ప్రజలకు అందించింది. కాబట్టి సంక్షేమానికే ప్రజలు పట్టం కడతారంటున్నారు వైసీపీ నేత గూడూరు శ్రీనివాస్. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి పార్లమెంట్ నుంచి.